పీకేఎల్ సీజన్ 12 తెలుగు టైటన్స్ టీంను చూసి చాలామంది ఇది ఒక టీమేనా అనుకున్నారు. కానీ ఈసారి అలాంటి టీంతోనే క్వాలిఫై అవ్వబోతున్నాం. మన తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఒక ప్లేయర్ని చూసి ఆ ప్లేయర్ మీద చాలా ఇన్వెస్ట్ చేసేది. కానీ ఈ సీజన్లో అలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా చిన్న చిన్న బయలతోనే వాల్యుబుల్ ప్లేయర్స్ని తీసుకొని ఈ సీజన్ క్వాలిఫై అవ్వబోతున్నాం. ఎప్పుడో మనం సీజన్ 4లో క్వాలిఫై అయ్యాం, మళ్ళీ సీజన్ 12లో క్వాలిఫై అవుతున్నాం. 8 సీజన్స్ కంటిన్యూస్గా డిస్క్వాలిఫై అవుతూ వస్తున్నాం. అలాంటిది ఈ సీజన్ 100% క్వాలిఫై అయితే అవ్వబోతున్నాం. ఎందుకని నేను అంత కన్ఫామ్గా చెప్తున్నానంటే ఇంకా మనకి 7 మ్యాచెస్ ఉన్నాయి. 7 మ్యాచెస్లో 3 or 4 మ్యాచెస్ విన్ అయినా 100% క్వాలిఫై అవుతాం. మళ్ళీ అదీగాక ఈ సీజన్ కొత్త రూల్ పెట్టారు. 8 టీమ్స్ క్వాలిఫై అవుతాయి 12 టీమ్స్లో. సో 4 టీమ్స్ డిస్క్వాలిఫై అవుతాయి. మన తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణకుమార్ గారు అయితే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మనం ఒక ప్లేయర్ మీదే డిపెండ్ అయ్యేవాళ్ళం. కానీ ఈ సీజన్లో అందరూ బాగా ఆడుతున్నారు. సో అందుకోసమే మనం క్వాలిఫై అవ్వబోతున్నాం. సో పీకేఎల్ సీజన్ 12 టాప్ 10 డిఫెండర్స్ అండ్ రైడర్స్ ఎవరో చూద్దాం. సో ఫస్ట్ రైడర్ వచ్చేసి దేవాంగ్ దలాల్ 156 రైట్ పాయింట్స్. సెకండ్ రైడర్ వచ్చేసి ఆషు మాలిక్ 121 రైట్ పాయింట్స్. థర్డ్ వన్ వచ్చేసి నితిన్ దన్కర్ 109 రైట్ పాయింట్స్. ఫోర్త్ వన్ వచ్చేసి అయాన్ 104 రైట్ పాయింట్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి అర్జున్ దేశ్వాల్ 94 రైట్ పాయింట్స్. సిక్స్త్ వన్ వచ్చేసి విజయ్ మాలిక్ 92 రైట్ పాయింట్స్. సెవెంత్ వన్ వచ్చేసి భరత్ వూడా 90 రైట్ పాయింట్స్. ఎయిత్ వన్ వచ్చేసి గగన్ గౌడ 88 రైట్ పాయింట్స్. నైన్త్ వన్ వచ్చేసి అలిరేజా మేడ్జైన్ 83 రైట్ పాయింట్స్. 10th వన్ వచ్చేసి వినయ్ 74 రైట్ పాయింట్స్. సో ఇప్పుడు డిఫెండర్స్ ఎవరెవరో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నితేష్ 33 ట్యాకిల్ పాయింట్స్. సెకండ్ వన్ వచ్చేసి సుమిత్ సాగ్వాన్ 33 ట్యాకిల్ పాయింట్స్. థర్డ్ వన్ వచ్చేసి గౌరవ్ ఖత్రి 32 ట్యాకిల్ పాయింట్స్. ఫోర్త్ వన్ వచ్చేసి జైదీప్ దహియా 31 ట్యాకిల్ పాయింట్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆశిష్ మాలిక్ 31 ట్యాకిల్ పాయింట్స్. సిక్స్త్ వన్ వచ్చేసి ఫజల్ అత్రాచలి 21 ట్యాకిల్ పాయింట్స్. సెవెంత్ వన్ వచ్చేసి యోగేష్ 27 ట్యాకిల్ పాయింట్స్. ఎయిత్ వన్ వచ్చేసి దీపక్ 27 ట్యాకిల్ పాయింట్స్. నైన్త్ వన్ వచ్చేసి అంకిత్ 27 ట్యాకిల్ పాయింట్స్. 10th వన్ వచ్చేసి అంకిత్ జగ్లన్ 25 ట్యాకిల్ పాయింట్స్. సో ఇప్పుడు క్వాలిఫై టీమ్స్ ఏవేవో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పునేరి పల్టన్. సెకండ్ వన్ వచ్చేసి దబాంగ్ ఢిల్లీ కేసీ. థర్డ్ వన్ వచ్చేసి హర్యానా స్టీలర్స్. ఫోర్త్ వన్ వచ్చేసి తెలుగు టైటన్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్. సిక్స్త్ వన్ వచ్చేసి న్యూమంబా. సెవెంత్ వన్ వచ్చేసి బెంగళూరు బుల్స్. ఎయిత్ వన్ వచ్చేసి యూపీ యోధాస్. సో ఈ 8 టీమ్స్ క్వాలిఫై అవుతాయి నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు డిస్క్వాలిఫై అయ్యే టీమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బెంగాల్ వారియర్స్. సెకండ్ వన్ వచ్చేసి తమిళ్ తలైవాస్. థర్డ్ వన్ వచ్చేసి పట్నా పైరేట్స్. ఫోర్త్ వన్ వచ్చేసి గుజరాత్ జైన్స్. సో ఈ 4 టీమ్స్ డిస్క్వాలిఫై అవుతాయని నేను అనుకుంటున్నా. సో మీరు ఏ టీమ్స్ డిస్క్వాలిఫై అండ్ క్వాలిఫై అవుతాయో అనుకుంటున్నారో కామెంట్ చేయండి.